వెల్కమ్ టు డే 10 ఆఫ్ పైథాన్ 30 డేస్ సిరీస్. ఈరోజు మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తామండి. ఇటరేటివ్ స్టేట్మెంట్స్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫర్ లూప్, ఇంకొకటి వైల్ లూప్. ఫర్ లూప్ అయినా వైల్ లూప్ అయినా బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాంటప్పుడు రెండు ఎందుకు? ఫర్ లూప్ అనేది ఏదన్నా ఒక సీక్వెన్స్ని ఇటరేట్ చేయడానికి, ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ని ఇటరేట్ చేయడానికి ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తామండి. ఆ సీక్వెన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి వైల్ అనేది, వైల్ యొక్క కండిషన్ ట్రూ ఉన్నంత కాలం పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఇప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ నుండి స్టాప్ చేయాలి అంటే ఒకటి బ్రేక్ స్టేట్మెంట్ రాయాలి, అదర్వైజ్ వైల్ కండిషన్ అనేది ఫాల్స్ చేయాలండి.